హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాయాని పెళ్లి చేసుకోబోతున్న రాజ్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ అయితే పెళ్లి మండపంలో కూర్చోడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు, కళావతి నిన్ను నమ్మి వెళ్తున్నాను, నువ్వు నన్ను ఎలా రక్షిస్తావో ఏమో, భారమంతా నీ మీదే వేసి వెళ్తున్నాను నేను అని రాజ్ అంటాడు. ఆ మాటలకు కావ్య అయితే ఏం తెలియక అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా రాజ్తో నాకు పెళ్లి అవుతుంది, నేను ఇంటి కోడల్ని అవుతాను అని మాయ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంతలో అప్పు కావ్య కాల్ చేస్తుంది. అక్క, మాయ స్పృహలోకి వచ్చిందాక తొందరగా రా అని పిలుస్తుంది. అవునా, నిజంగా నా అప్పు, నేను ఇప్పుడే వస్తున్నాను అని కావ్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. కావ్యం చూసిన రాజ్, కళావతి ఏంటి ఇలా వెళ్ళిపోతుంది, నన్ను పిల్లలో ఇరికించి వెళ్ళిపోతుందా ఏంటి, నన్ను రక్షించదా ఏంటి అని భయపడుతూ ఉంటాడు. మరోవైపు మాయ, ఇదేంటి కావ్య అలా వెళ్తుంది, అంత హడావిడిగా, నా గురించి మనకు తెలిసిందా ఏంటి అని భయపడుతూ ఉంటుంది. ఇంకా హాస్పిటల్లో మాయతో డాక్టర్ అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మాయ, లే, నీకేమైనా స్పృహ వచ్చిందా, నేను ఎవరో గుర్తున్నానా, ఒకసారి లేసి చూడు అని డాక్టర్ అంటూ ఉంటుంది. మరోవైపు కావ్య ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మాయ స్పృహలోకి వచ్చి నిజం చెప్పేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, దేవుడా ఎలాగైనా మాయ స్పృహలోకి రావాలి అని అనుకుంటూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.